గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 114 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 115వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రమం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తతశ్చ పౌగండవయః శ్రితౌ వ్రజే బభూవ తుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతౌ సఖిభిః సమం పదై బృందావనం పుణ్యమతీవ చక్రతు. ఆవులు మేపుతున్నారు. 6 ఏళ్ళ పిల్లవాడైపోయాడు. ఇద్దరు కూడా బలరామకృష్ణులు. పౌగండ వయస్సు వచ్చింది. తోటి బాలులతో కూడి గొల్ల పిల్లలతో కూడి ఆవులను మేపుతూ మెల్లగా ఆ ప్రదేశం అంతా కూడా తమ పాద స్పర్శ చేత పవిత్రం చేశారు. వాడు తన్మాధవో వేణుముదీరయన్ వృతో గోపైర్గృణద్భిః స్వయసో బలాన్విత పశున్ పురస్కృత్య పశవ్యమావిశద్ విహత్తు కామ కుసుమాకరం వనవు. ఆ ప్రదేశం అంతా కూడా బృందావనం అంతా కూడా చక్కగా పశుగ్రాసం బాగా దొరికే ప్రదేశం అది. అంతేకాదు చెట్లన్నీ కూడా మంచి మంచి పువ్వులు పూసి ఉండేవి. కృష్ణుడు అక్కడ వేణు ఊదుతూ తిరిగేవాడు. తన్మంజు ఘోషాలి మృగద్విజాకులం మహన్మనః ప్రఖ్యపయ సరస్వత వాతేన జుష్టం శతపత్రగంధిన నిరీక్షరంతుం భగవాన్ మనో దధే. అంతా ఇదంతా వర్ణన. పక్షుల గుంపులు కలకలారావాలను చేస్తున్నాయి. ఆ చెట్ల మీద బాగా పూలు పూసున్నాయి కదా, వాటి మీద వాలి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి పక్షులన్నీ కూడాను. అలానే లేళ్ళన్నీ కూడా చెంగున ఎగురుతున్నాయి. అలానే ఆ బృందావనంలో ఉన్న సరస్సులన్నీ కూడాను మహాత్ముల యొక్క నిర్మలమైన మనస్సులాగా ఉన్నాయట. అలానే చక్కగా వికసించిన ఆ సరస్సుల్లో ఉన్న పద్మాల మీద వీచే గాలి ఉన్నదే, అది మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నది. ఆ వన వైభవానికి ముగ్ధుడై కృష్ణుడు ఆ సరస్సులో దిగి క్రీడించడం మొదలుపెట్టాడు. సతత్ర తత్రారుణ పల్లవ శ్రియా ఫలప్రసూనోరుభరేణ పాదయో స్పృశిఖాన్ వీక్ష వనస్పతిన్ముదా స్మయన్ నివాహాగ్రజమాది పురుష. ఆది పురుషుడు కదా ఆయన, మహానుభావుడు. ఆయన ఆ తర్వాత ఆ సరస్సులో కొమ్మలు వాలి ఉన్నాయట. ఎట్లా? ఆయన యొక్క కృష్ణుడి యొక్క పాదాలను ముద్దాడుతున్నట్టుగా అవి. అప్పుడు కృష్ణుడు ఆ కొమ్మల అందచందాల్ని, ఆ వృక్షాల తీరుతెన్నుల్ని ఆశ్చర్యంతో తిలకిస్తూ తన అన్నతో ఇలా అన్నట్ట. రేపు ఏమన్నాడో తెలుసుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.